హైడ్రా ఆఫీసర్లు ప్రజలను ఆగం చేస్తురట, పేద ప్రజల పొట్ట కొడుతురట, నిలువనీడ లేకుండా చేసి వాళ్ళ బతుకులను ఆగం చందన చేస్తురట. అగో చెరువులను చెరబట్టిన వాళ్ళ చెమటలు తీసేందుకు హైడ్రా పని చేస్తుంటే ఇప్పుడు పేదోళ్ళను తిప్పలు పెడుతుండ్రని ఎవరన్నారు? ఏం కథ అంటారా? ఈనుండ్రి మీరే. మాది ప్రజాప్రభుత్వము, పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షై సర్కారు ఇప్పుడు అదే ప్రజలను అరిగోసలు పెడుతున్నది. ఇదేనా మీ ప్రజాప్రభుత్వము పనితీరు? హైడ్రాను తీసుకొచ్చి అక్రమార్కుల పనిబట్టక ఏం తెలియని అమాయక బీదసాద గరీబు పేదోళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ బతుకులాగం చేయబడితిరని కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కేటీఆర్ సార్ అనుకొచ్చిండట. షై పార్టీ లీడర్లు చాలా మంది చెరువులు సాఫ్ చేసి కబ్జాలు పెట్టిండ్రు. హైడ్రా ఆఫీసర్లకు కనిపిస్తలేదా, లేకుంటే గండ్లబడ్డా చూసి చూడనట్టు ఊకుంటుర్రా? ఇట్లా కాయకష్టం చేసుకునే పేదోళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ ఇండ్లను కూలగొడితే ఏమొస్తుంది అనుకొచ్చిండు. ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులే ఉన్నాయని చెప్పే సర్కారు ఇప్పుడు ప్రజలను పెడుతున్నది ఇబ్బంది కాదా అన్నాడు. అయ్యా కేటీఆర్ సారు, చెరువులు కబ్జాలు పెట్టినని అంటుర్రు, ముద్దుగానే ఉన్నది. మరి మీ 10 ఏళ్ల ఏలుబడిలా చెరబట్టినోళ్ళ చెమడలు తీయకుండా ఏం చేసిండ్రు? గుడ్డి గుర్రాల పండ్లు దోమిర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేది అందుకు పోయిర్రా? దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినట్టు తమరి ఏలుబడిలో ఉన్నప్పటి సంది అంతకు ముందు సందే చెరువులు కబ్జాలు పెడితే ఇప్పుడు ఆ సారు మీరు మాట్లాడేది? మంత్రిగా ఉన్నప్పుడే మీరు హైడ్రా చేసినట్టు చేస్తే అస్సలు ఉండేది. మరి అప్పుడు ఈ చెరువులు కుంటల కబ్జాల గురించి ఎందుకో మాట్లాడలేదు? అధికారంలో ఉంటే ఓ మాట, అధికారంలో లేకుంటే ఓ మాటనా? అందుకే కదా మీ 10 ఏళ్ల ఏలుబడిని కాదని ప్రజలు కాంగ్రెస్ సర్కారును ఏలుబడిలకు తెచ్చిర్రు. మీరేం సుధపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైన వాళ్ళు కాదు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగింది మాత్రం ఏమి లేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పటి సంది కూడా తెలంగాణలో పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.